తెలంగాణలో భూగర్భ జలాలపై ఆధారపడే గ్రామాలు వ్యవసాయ భూములు వేలల్లో ఉన్నాయి. కానీ బోర్వెల్లో నీరు ఉండటం ఒక్కటే సరిపోదు. ఆ నీరు తాగడానికి పనికి వస్తుందా, పంటలకు అనుకూలమా అన్నది తెలుసుకోవడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో తెలంగాణ భూగర్భ జలశాఖ భూగర్భ జలాల నాణ్యతను ఎలా పరీక్షిస్తుంది? ఏ ప్రమాణాల ఆధారంగా తాగునీటికి, సాగునీటికి అనుకూలమని సిఫారసు చేస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. భూగర్భ జలాల నాణ్యతను అంచనా వేయడానికి తెలంగాణ భూగర్భ జలశాఖ జిల్లాల వారీగా బోర్వెల్స్, ఓపెన్ వెల్స్ నుంచి నీటి నమూనాలు సేకరిస్తుంది. ఈ నమూనాలను ప్రయోగశాలలకు పంపించి రసాయన భౌతిక లక్షణాలను పరిశీలిస్తుంది. నీటిలో pH స్థాయి, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే TDS, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, కాఠిన్యం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, క్లోరైడ్, సల్ఫేట్, నైట్రేట్, ఫ్లోరైడ్ వంటి మూలకాలను పరీక్షిస్తారు. ఇవే నీటి నాణ్యతను నిర్ణయించే కీలక ప్రమాణాలు. తాగునీటి విషయంలో భారత ప్రమాణాల సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితులను ఆధారంగా తీసుకుంటారు. నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ స్థాయిలు అధికంగా ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండడం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయానికి నీరు అనుకూలమా కాదా తెలుసుకోవడానికి భూగర్భ జలశాఖ ప్రత్యేక సూచికలను పరిశీలిస్తుంది. ప్రతి ఏడాది భూగర్భ జల నాణ్యతపై సర్వేలు నిర్వహిస్తూ జిల్లాల వారీగా నీటి నాణ్యత మ్యాప్స్ రూపొందిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏ ప్రాంతాల్లో నీరు తాగడానికి అనుకూలం, ఎక్కడ సాగుకు మాత్రమే పనికి వస్తుంది అన్నది గుర్తిస్తున్నారు. భూగర్భ జలాలను కేవలం వినియోగించడం కాకుండా వాటి నాణ్యతను తెలుసుకొని ఉపయోగించడం అత్యవసరం. సరైన పరీక్షలు, శాస్త్రీయ విశ్లేషణల ఆధారంగా తీసుకునే నిర్ణయాలే ఆరోగ్యాన్ని, వ్యవసాయాన్ని రక్షిస్తాయని భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ యాదవ్ అంటున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలశాఖ దాదాపుగా మే అండ్ నవంబర్ మాసంలో 2 సార్లు పరిశీలక బావుల నుంచి నీటి శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని వివిధ తాగునీటి అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పారామీటర్స్ విశ్లేషించడం జరుగుతుంది. 2025 నవంబర్ మాసంలో దాదాపుగా 1660 నమూనాలను విశ్లేషించి వాటిని 14 రకాల పారామీటర్స్ని తాగే నీటికి అదేవిధంగా వ్యవసాయ అనుకూలత కోసము BIS వారు నిర్దేశించిన ప్రమాణాలతో వాటిని అసెస్ చేయడం జరిగింది. 2025 నవంబర్ మాసంలో 1660 శాంపుల్స్లో దాదాపు అతి ముఖ్యమైన పారామీటర్స్ అయితే అంటే TDS కానీ, ఫ్లోరైడ్ కానీ, నైట్రేట్ కానీ వాటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వారు నిర్దేశించిన పరిమితి ప్రకారం ఉన్నాయా లేదా అనుకుంటే మనకు TDSకి అయితే దాదాపు 2% నమూనాలు అవి BIS నిర్దేశించిన 200 mg/లీటర్ అనేది దాటి ఉన్నాయి. అదేవిధంగా ఫ్లోరైడ్కి సంబంధించి మనకు దాదాపుగా 17% నమూనాలు 1.5 mg/లీటర్ నిర్దేశించారు BIS వాళ్ళు. ఇది దాటి ఉండడం జరిగింది. అదేవిధంగా నైట్రేట్కి సంబంధించి మనకు దాదాపు 24% నమూనాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు నిర్దేశించిన 45 mg/లీటర్, 45 mg/లీటర్ అనేది దాటి ఉండడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మిగతా పారామీటర్స్ అంటే ఇవి కాకుండా మేజర్గా సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అదేవిధంగా టోటల్ హార్డ్నెస్ అయితేంది, అదేవిధంగా ఇతర అగ్రికల్చర్ పారామీటర్స్ అన్నీ కూడా దాదాపుగా BIS వారు నిర్దేశించిన పరిమితి లోపలే ఉన్నాయి. అదేవిధంగా మే మాసంలో మనం అనాలిసిస్ చేయడం జరిగింది. వాటితో పోలిస్తే నవంబర్ మాసంలో విశ్లేషించిన ఫలితాలు మనకు దాదాపుగా ఆశాజనకంగా ఉన్నాయి. దాదాపుగా మే మాసంలో 1665 శాంపుల్ని విశ్లేషించడం జరిగింది. అదే ముఖ్యమైన పారామీటర్స్ మనం చూసుకుంటే దాదాపు 2 నుంచి 3% నమూనాలలో నీటి నాణ్యత అనేది పెరగడం జరిగింది. నవంబర్ మాసంలో భూగర్భ జలాల పరిమితి అంటే వాటి మట్టాలు పెరగడం వల్ల ఈ వివిధ ఇప్పుడు ఫ్లోరైడ్, నైట్రేట్, TDS అయితే అవి కొంచెం మనకు డైల్యూట్ కావడం వల్ల అవి మనకు తాగడానికి అనుకూలంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము నైట్రేట్ అయితేంది, మనకు ఫ్లోరైడ్ అయితేంది, ఈ రెండు కూడా కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ అయితేంది మనకు నల్గొండ, వరంగల్ జిల్లాలో కొద్దిగా ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నైట్రేట్ అయితేంది కొన్ని కమాండ్ ఏరియాస్లో రైతులు అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండడం వల్ల
ఫర్టిలైజర్స్ ఎక్కువ అప్లై చేయడం వల్ల నైట్రేట్ పరిమితి కొంచెం మనకు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలకు, రైతులకు ముఖ్య మనవి ఏంటంటే వాళ్ళు తాగే నీరు కానీ, వ్యవసాయానికి ఉపయోగించే నీరు కానీ ప్రత్యేకించి వాళ్ళు ప్రయోగశాలలో లైక్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా ప్రయోగశాలలో వాళ్ళు పరీక్షించుకోవాలి. అదేవిధంగా వాళ్ళు తాగడానికి ఉపయోగంగా ఉన్నదా లేదా అనే విధంగా తెలుసుకోవాలి. అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు ఉపయోగించే ఫర్టిలైజర్స్, ఎస్పెషల్లీ ఎన్పికే ఫర్టిలైజర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్ హెక్టార్కి ఎంత వాళ్ళు సూచిస్తారో అంతే మోతాదులో వాడండి. ఎక్కువ వాడడం వల్ల ఏమైందంటే మనకి ఇవి గ్రౌండ్ వాటర్లో పోయి ఆ నైట్రేట్ పొల్యూషన్ అనేది ఎక్కువ కలగజేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రైతులైనా ప్రజలైనా గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసేటప్పుడు వాటి నీటి నాణ్యతను తెలుసుకోవాలి. ఆ అవగాహన ప్రత్యేకించి అందరికీ అవసరము.